హాయ్ అండి. ఈరోజు ద్వారలక్ష్మి పూజ, గడప పూజ ఎలా చేసుకుందామో తెలుసుకుందాము. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు అని చెప్పవచ్చు. ఒకటి ఇల్లు వేల్పుని కొలుచుకోవడం, అదే కులదైవానికి పూజ చేసుకోవడం. రెండు, గడపకు పూజ చేయడం. ఇంటి గడపను సింహదారం అని, లక్ష్మీదారం అని అంటారు. ఈ గడపకు ఎర్రమన్ను, పసుపు, కుంకుమను, పూలు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే. ఎందుకు చేయాలో తెలియకపోయిన పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. చిన్నపిల్లల కాంచెలు గడపకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖశాంతాలకు, సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని హెచ్చరించడం. ఇప్పుడు ఈ గడప పూజలో కొన్ని సమస్యలను పరిష్కారం తెలుసుకుందాము. ఇప్పుడు గడప పూజతో కొన్ని సమస్యల పరిష్కారం తెలుసుకుందాము. పెళ్లి కానీ అమ్మాయిలు ఎన్ని సంబంధాలు చేసినా కుదరక జాతక దగ్గర కానుకల విషయంలోనే ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం ఉన్న అమ్మాయిలు 16 రోజులు గడప పూజ చేయాలి. పూజ చేసే విధానం: ఉదయం 3 గంటలకి పూజ చేయాలి. 16 రోజుల పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి. మొదటగా గడపను నీటితో 3 సార్లు కడగాలి. ఆ తర్వాత పాలు పోసి కడగాలి, అంటే అభిషేకం చేసిన విధంగా. కొన్ని పాలు పోసి చేతితో గడపను పాలతో తుడవాలి. ఆ తర్వాత చివరిగా ఇంకోసారి నీటితో గడపను శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, పూలు పెట్టి అలంకరించి చిన్న పళ్ళెంలో 3 ఒత్తులు ఒకే దీపంలో పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనె కానీ పోసి వెలిగించాలి. ఇంకో పళ్ళెంలో బెల్లం, అటుకులు, తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుని మంచి పెళ్లి సంబంధం కుదరాలి, ఆ ఇంట్లో శుభకార్యం జరగాలి అని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకొని హారతి ఇవ్వాలి. గడప దగ్గర పెట్టిన దీపంకి నమస్కరించకుండా లక్ష్మి వరకు ఉంచి తర్వాత తీసివేయాలి. పూజ అయిన వెంటనే వెళ్ళి నిద్రపోకుండా ఒక అరగంట అయినా ఆగి తర్వాత నిద్రపోవాలి, పర్లేదు. ఆ 16 రోజులు పూజ గదిలో దీపం వెలిగించడం చాలా శుభం. ఇంట్లో సమస్య ఇంటిపైన